ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు డే 2. మనం వంజంగి హిల్ మీద ఉన్నాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది. అప్రోడింగ్ అంతా చేసుకుంటూ వచ్చాము. సో ఇక్కడ బైక్ నేను పార్క్ చేశాను. ఈ దారిలో మనం ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. బైక్ కొంచెం కష్టము. కొంతమంది వెళ్తున్నారు అయినా కానీ కష్టం అనిపిస్తుంది. అందుకని ఇక్కడి నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ తెల్లారిపోయింది. సన్ రైజ్ చూడగలుగుతాం లేదో తెలియదు. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం పదండి. మార్నింగ్ 4కి లేసాము. అయినా కానీ అవన్నీ సర్దుకొని వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ సన్ రైజ్ వచ్చేసింది. యాక్చువల్ సన్ రైజ్కి ముందే రావాలని ట్రై చేసాం, కానీ కుదరలేదు. ఈ కొండ ఎక్కుతున్నాం. మార్నింగ్ వాకింగ్, జాగింగ్ అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు మనం జస్ట్ ఒక హాఫ్ డిస్టెన్సే కవర్ చేసాం. ఇంకా మనం ఆ కొండ మీదకి ఎక్కాలి. యాక్చువల్గా మనం ఎక్కడి నుంచి వచ్చామంటే చూపిస్తుంది చూడండి. మనం హైకింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడికి మనం హాఫ్ డిస్టెన్సే కవర్ చేసాం కాబట్టి ఇంకా కొంచెం ఆ కొండ మీద వరకు వెళ్ళాలి. అందరూ చాలామంది వస్తున్నారు కదా. యాక్చువల్గా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి హైకింగ్ స్టార్ట్ చేసి అక్కడ ఎంటీ ల్యాండ్ లాగా కనపడుతుంది కదా, అంటే కొండ మీదకి ఎక్కుతున్నాం కాబట్టి. సో చాలామంది మీకు అక్కడ వస్తున్నట్టు కనపడుతున్నారు చూడండి, చిన్నగా. సో వీళ్ళందరూ మనం ఇదే దారిలో ఇట్లా నడుచుకుంటూ వచ్చేసి ఇలా వచ్చేసి సో ఈ కొండ మీదకి ఇప్పుడు మనం ఎక్కాలి. ఇక్కడ చూడండి ఎక్కుతున్నారు వాళ్ళు కూడా, కొంతమంది ఎక్కుతున్నారు చూడండి. ఇప్పుడు అక్కడికి ఎక్కాలి. ఇంకా అదే ఫైనల్ వ్యూ పాయింట్. ఇంకా పదండి వెళ్దాం. అన్నీ కూడా మనకి ఫుల్గా మేఘాలు ఉంటాయి. మన బ్యాడ్ లక్ మేఘాలే లేవు. ఎంత కష్టపడి పైకి వచ్చినా మేఘాలనే కనపడలేదు. మామూలుగా అయితే ఇదంతా ఫుల్గా మేఘాలు కప్పేసి ఉంటాయి. అందుకే దీన్ని మేఘాల కొండ అని చెప్పేసి పిలుస్తారు. మేఘాల కొండ వస్తే మేఘాలు అయితే కనపడలేదు, కానీ మనకి ఇక్కడ కొంతమంది పవర్ స్టార్ ఫ్యాన్స్ కనపడ్డారు. మన కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా స్టెప్ వేసాను. జై పవర్ స్టార్. బైక్ పార్కింగ్ చేసిన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. తమ్ముడు చీకులు బాగా చేశాడు. అయిపోయింది. నీ పేరేంటి? సాయి. మీ తగ్గ పేరేంటి? తెలుసా నీ తగ్గ పేరు? పోదా? మీరు మాట్లాడే భాష ఏంటి? పీతీజనా? అంతా ఇక్కడ ఉండే ఈ ట్రైబ్స్ వీళ్ళంతా ఇక్కడే ఉంటారు. వీళ్ళు ఈ కొండ దగ్గరే. బాగున్నారా అంటానికి ఏమంటారు? నెహీ మంజికి. ఏమంటారు? నెహీ మంజికి. నెహీ మంజికి. నుంచి బయలుదేరుతున్నాం. యాక్చువల్లీ మేము సామాన్లు షాప్లో పెట్టేసేసి హైకింగ్కి వెళ్ళాము. మేము పిట్టల బొర్ర వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఎల్లో ఫ్లవర్స్ చూడండి లెఫ్ట్ సైడ్లో ఎంత బాగున్నాయో. ఇక్కడేమో నది ఉంది, అక్కడేమో ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. సో చాలా ఎక్సలెంట్గా ఉంది వ్యూ. నిజంగా చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. పాడేరు లెఫ్ట్ సైడ్ మనకి ఎల్లో గ్రాస్ ల్యాండ్, ఎదురుగా కొండలు, మధ్యలో రోడ్డు. ల్యాండ్స్కేప్ చూడండి అద్భుతంగా ఉంది. నిజంగా భూమిలో వెలిసిన స్వర్గం అని చెప్పుకోవచ్చు.
ఇక్కడ మా వాళ్ళు ఒక 5 మినిట్స్ ఆగుదామంటే ఆగాము. నేను బయలుదేరుతున్నాను. మా వాళ్ళు కూడా కొద్దిసేపట్లో బయలుదేరుతారు. నేను కొంచెం స్లోగా వెళ్దామని చెప్పేసి బయలుదేరాను అనమాట. నేను చాలాసేపు నుంచి వస్తున్నాను. ఈ రైట్ సైడ్ నుంచి ఒక నది వెళ్తూ ఉంది రోడ్డు పక్క నుంచే. చాలా బాగుంది వ్యూ. అందుకోసం మా వాళ్ళు ఆగినట్టున్నారు. ఇంకెక్కడి నుంచి 30 కిలోమీటర్స్ వరకు మొత్తం ఆఫ్ రోడింగే. ఇది కొంచెం పర్వాలేదు. ముందుకెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, తర్వాత స్కిడ్ అవుతూ ఉంటుందని చెప్పేసి మనకి ఆర్కే చెప్పాడు. చూద్దాం ఎలా ఉంటుందో ముందుకెళ్ళిన తర్వాత. ఇక్కడ ఏదో చిన్న వాటర్ ఫాల్స్ లాగా వచ్చింది, అందుకే మా వాళ్ళు ఆగారు. సో నేను ఇప్పుడే రీచ్ అయ్యాను కాబట్టి నేను కూడా చూస్తూ ఉన్నా వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయని. చిన్నదే, పెద్ద చెప్పుకోదగ్గదేం లేదు. వెళ్ళిపోతాం పదండి ముందుకి. చిన్న చిన్న గులకరాళ్ళలాగా ఉన్నాయి. డామినార్ అయితే ఊరికే స్కిడ్ అవుతూ ఉంటుంది. ఈ గులకరాళ్ళలో చాలా కష్టంగా ఉంది. కొంచెం కేర్ఫుల్గా నడపాలి, లేకపోతే కింద పడిపోవటం గ్యారంటీ. బైక్ వెళ్ళిద్దా? ఇట్లా రాళ్ళు ఎక్కడ దాకా ఉన్నాయి? అక్కడ దాకా ఉన్నాయా? ఇది వెళ్ళిపోతా? బీచ్ కదా, బీచ్ వెళ్తే పోద్దాం. ఇక్కడ పెద్ద బండరాయి ఉంది. ముందు కూడా అన్ని బండరాళ్ళే కనపడుతున్నాయి. అది కాక స్లోప్ ఉంది. డామినారు ఈ బండరాల మధ్యలోంచి ఎలగలేదో లేదో అని చెప్పేసి డౌట్ కూడా వస్తుంది. కానీ మా వాళ్ళు ముందే వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళు వెళ్ళారంటే మనం కూడా వెళ్ళొచ్చు కాబట్టి ట్రై చేస్తున్నాను వెళ్ళటానికి. కానీ ఇది ఇరుక్కుపోతుంది, ముందుకెళ్ళటం కష్టం అవుతుంది. అందుట్లో నాకు ఆఫ్ రోడింగ్ ఇలాంటి బండరాళ్ళలో అయితే అసలు ఎక్స్పీరియన్స్ లేదు. ఆ భయంకరమైన బండరాలు దాటుకొని ఎట్లా కొట్లా ముందుకు వచ్చాను. అదే మా వాళ్ళు ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఇదిగోండి మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను అనుకోవటం డెస్టినేషన్కి రీచ్ అయినట్టు ఉన్నాం. ఎక్కడ పడిపోయిందని చెప్పేసి వాటర్ ఫాల్స్కి రేపు వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ప్రస్తుతానికి అక్కడ క్యాంపింగ్ చేస్తున్నాం. వాళ్ళే మనకి ఫుడ్ అవన్నీ తయారు చేసి పెడుతున్నారు. మనం యాక్చువల్గా ఇటు నుంచి వచ్చాం. వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇటువైపు ఉంది. ఇటువైపు మనం ఒక 1 అవర్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, ట్రెక్కింగ్ చేసుకుంటా. అప్పుడు వాటర్ ఫాల్స్ వచ్చింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మ్యాక్సిమం ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్. ఇంకోటి ఇస్తారు మళ్ళీ